ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం ఏమిటో తెలుసా? మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి దేవాలయమే. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసంగా 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తుంటారు. అదే కొత్త సంవత్సరం రోజున జనవరి 1న అయితే ఏకంగా 75,000 మంది పైగా ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో సైతం స్థానాన్ని పొందింది. మరి ఇంతలా ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు? ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయ ప్రత్యేకతలు చరిత్ర ఏమిటి అనే ఈ పూర్తి విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీకు అర్థమయ్యే రీతిలోనే సింపుల్ గా వివరిస్తాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలియడానికి ముందు అసలేం జరిగింది, పురాణాల్లో ఏముంది అనేది మొదటిగా చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో అనగా బ్రహ్మ, శివుడు, విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దాంతో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తుల్ని పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి మొదటిగా దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని నిన్ను విశ్వమంతా అహంకార ఆత్మగా సూచిస్తుందని శపించి వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని దగ్గరకు వస్తాడు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకు ఉన్న 4 తలలలో ఒక తలతో వేదాల్లో పఠించడం, మరొక తలతో ధ్యానం చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే మరో తలతో తన భార్య సరస్వతితో గడపడం వంటి వాటిలో బిజీగా ఉండి భృగు మహర్షిని గుర్తించడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించడు. దాంతో భృగు మహర్షి కోపానికి గురై శివుడిని నీవెప్పుడు నిరాకార లింగంలో మాత్రమే పూజింపబడతావు అని శపిస్తాడు. ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు విష్ణువు పాదాలనేవి మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షి విష్ణువు పాదాలు తన వైపు ఉండడం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు. దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణువుని ఛాతిపై తన్నాడు. ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగుడి పాదాలకు మొక్కడం ప్రారంభించాడు. అలాగే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణువుకు వ్రతం చేయమని తన ఋషులను ఆదేశించాడు. కానీ భృగు మహర్షి విష్ణువుని అలా ఛాతిపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి తనను పరోక్షంగా అవమానించినట్లుగా అనిపిస్తుంది. దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఒక యువ ఋషిల మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపైన ఉన్న పురాతన నగరమైన కార్వీర్ అనగా ఇప్పుడు కొల్వాపూర్గా పిలువబడుతున్న ప్రాంతంలోనికి మారువేషంలో వచ్చి స్థిరపడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్వాపూర్లో దేవతగా ఇక్కడ ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో తనని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తనని వెతికేందుకు విష్ణువు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోనికి మారి భూమి మీదకు వస్తాడు. లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు. అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకదు. దాంతో అలసిపోయి చివరికి విష్ణువు తిరుమల కొండలకు చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుడు చుట్టూ ఒక పెద్ద పుట్ట సైతం ఏర్పడిపోతుంది. మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడాన్ని చూసి కాస్త ఎలా అయినా అతనికి సహాయపడాలి అని ఈ విషయాన్ని శివునికి, బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది. దాంతో అప్పుడు శివుడు, బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు. శివుడేమో ఆవుగా, బ్రహ్మేమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందలో వీరు కలిసిపోతారు. ప్రతిరోజు ఈ పశువుల మందతో పాటుగా ఈ ప్రాంతానికి వచ్చి పుట్ట లోపల ఉన్న శ్రీనివాసుడికి అనగా విష్ణువుకి పాలు అందేలా పుట్టపై ఆ ఆవు పాలన పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఈ సంఘటనని అక్కడి ఆవుల కాపరి చూస్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్రను తీసుకువచ్చి ఆవును కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోంచి బయటికి వచ్చి అడ్డుపడతాడు. దాంతో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా విష్ణువు తలకి అదే శ్రీనివాసుడు తలకు తగులుతుంది. ఆ దెబ్బే విష్ణువు తలపై నామంగా నేటికి కనిపిస్తుంది. తలకి బలంగా దెబ్బ తగలడంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతామని శపిస్తాడు. దాంతో అతను మరణిస్తాడు. ఈ వార్త రాజుకు చేరుతుంది. కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు.
అక్కడి ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక రాజు ఆవు దూడను చంపేందుకు తన విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతాడు. కాని ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపివేస్తాడు. అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు. దాంతో చోళరాజు ఒక్కసారిగా విష్ణువు పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజును క్షమించివేసి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతురుని వివాహం చేసుకుంటానని ఆ రాజుకు వరం ఇచ్చాడు. శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకు ఆడపిల్ల దొరుకుతుంది. దాంతో ఆ పాపకు పద్మావతి అనే పేరును పెట్టుకుని పెంచుతాడు. పద్మావతి చదువుకొని చాలా అందమైన మహారాణికి ఎదుగుతుంది. ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతని తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టు పోయి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీలా అనే యువరాణి చూసింది. దాంతో ఆ యువరాణి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టుని జతచేస్తుంది. దాంతో శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి చెల్లించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇక నుంచి జుట్టు కత్తిరించుకుని మీకు దానం చేస్తారని దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరాణిని ఆశీర్వదించాడు. అందువలనే తిరుపతిలో అందరూ తలనీలాలను సమర్పించేది. ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపైన కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజున అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. పద్మావతి అనగా మరెవరో కాదు, ఆకాశరాజు కూతురు. అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు. దాంతో చివరికి వీరి ప్రేమ మహారాజు అంగీకరిస్తాడు. పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె వద్ద పెళ్లికి కావలసిన ధనరాశులన్నీ ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు అవడంతో తన వద్ద ఏమీ ఉండవు. దాంతో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడి ప్రార్థనలకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలని శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు. అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న ఈ అప్పుని ఇక నుంచి తన భక్తులు తనకు సమర్పించే కానుకల ద్వారా తీరుస్తానని చెప్తాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు. ఇక చివరికి శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత వీరిద్దరూ తిరుమల కొండకు తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండల్లోనే చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తుంటారు. ఇక వీరిద్దరికి పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత వీరి పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది. దాంతో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుడి దగ్గరకు అనగా తిరుమల కొండలకు వస్తుంది. దాంతో తిరుమల కొండలపై శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి పద్మావతికి మధ్య గొడవ జరగడంతో ఈ జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు. తమ భర్త రాయిగా మారిపోవడంతో లక్ష్మీదేవి పద్మావతి కూడా తమ భర్తతోనే ఎప్పటికీ ఉండాలని వారిద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుడి ఛాతిపై ఎడమవైపున, పద్మావతి ఏమో శ్రీనివాసుడి ఛాతి కుడివైపున ఉంటుంది. ఇలా ఈ విధంగా తిరుమల కొండల్లో విష్ణువు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువవడం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని పురాణాల్లో మరో విధంగా కూడా ఈ చరిత్రను తెలపడం జరిగింది. ఇక విష్ణువులు ఆయన భార్యలు శిలలుగా మారిపోయాక మొట్టమొదటిగా వైకానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు వీరిని కనుగొని శ్రీవారి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపుగా 1500 ఏళ్లు దాటిందని చరిత్రలో ఉంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాల నుండి సైతం వచ్చి ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో వైభవంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావడం జరిగింది. ఎందరో రాజుల నుంచి రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయంలో పూజలు చేసి ఆలయానికి ఆభరణాలని విలువైన వస్తువులు సమర్పించుకున్నారు. 19వ శతాబ్దం సమయంలో అయితే కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన హదీరాంజి మఠంతో తప్ప ఏ ఇతర నిర్మాణాలను కలిగలేదు. అలాగే అతి కొద్ది ఇల్లు మాత్రమే ఈ సమీపంలో ఉండేవి. అలాగే కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులైతే కొండపై మనుషుల మధ్య తిరుగుతుండేవి. అందువలన ఈ అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు కొండపైకి గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామస్మరణ చేసుకుంటూ కొండ ఎక్కేవారు. చివరకు 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు వెళ్లేందుకు మెట్లు నిర్మించింది. ఆ తర్వాత 1933లో ఏర్పడిన టీటీడీ బోర్డు వారు 26,000 కోట్ల రూపాయలతో ఈ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1980లో టీటీడీ బోర్డు వారు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేశారు. ఇక ఈ తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే దేవాలయంలో పూజ కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, మూలికలు వంటి పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకువస్తారు. ఇక శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందని, ఇది స్వామివారి విగ్రహం వెనక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినపడుతుందని పూజారులు తెలుపుతున్నారు. ఇలా వినే అవకాశం అనేది శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు లభించదు. ఇక గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయి. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది.
ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయమే. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ వెచ్చదనంగా ఉంటుంది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి ఆ భగవంతుడు విష్ణువే స్వయంగా ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. అందువలనే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ఆలయంలోని దేవుణ్ణి శ్రీనివాస, గోవింద, వెంకటేశ్వరుని బాలాజీ, తిరుపతి బాలాజీ అని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇక ఈ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలలో ఉంది. విజయవాడ నుంచి అయితే ఈ ఆలయానికి ఉన్న దూరం సుమారుగా 435 కిలోమీటర్లు. అదే హైదరాబాద్ నుంచి అయితే 572 కిలోమీటర్లు, చెన్నై నుండి అయితే 138 కిలోమీటర్లు, బెంగళూరు నుండి అయితే 291 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి అయితే 781 కిలోమీటర్ల దూరంలో ఉంది. విష్ణు తేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. పాపడుగా నట్టింత పాకుతూ భాగవతము చేపట్టెనయా హరినామమును ఆలకించక అరముద్దలనే ముట్టడయా. తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయా అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి ఇప్పుడిటు కలగంటి. అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి శతకోటి సూర్య తేజములు వెలుగడగంటి చతురాశు పొడగంటి చతురాశు పొడగంటి చయ్యన మేలుకొంటి. ఇప్పుడిటు కలగంటి అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి సరిలేని అభయహస్తమును కంటి వెంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలుగంటి. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి.
కరము మరుగవు 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 మనస హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామమే కడు ఆనందకరము రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ సింపగా వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తిరుమలలో అద్భుతమైన సహజ శిలాతోరణ గురించి మీకు తెలుసా? నాకైతే తెలియదు. తెలుసుకుందారండి. శ్రీవారి ఆలయానికి ఉత్తరంలో 1 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సహజ శిలాతోరణం. ధనస్సు ఆకారంలో ఉండే ఈ శిలాతోరణం 1980వ దశకంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో గుర్తించినట్టు తెలుస్తోంది. వెంకటాచలంతో సమమైన క్షేత్రం గాని, వెంకటేశునితో సమమైన దేవుడు గాని ఈ జగత్తులోనే లేరట. తిరుమల ఆ పేరు వినగానే మనసు ఆనందభరితమవుతుంది, ఉల్లాసంతో ఊగిసలాడుతుంది. పరమ పవిత్ర భావం, అలౌకిక ఆనందం మది నిండా పాకుతుంది. పచ్చటి ప్రకృతితో, మేఘాలతో సయ్యాటలాడుతున్నాయా అన్నట్టు గోచరించే ఎత్తైన గురులతో, సమున్నతమైన వృక్షరాజాలతో, ఆ సదాశివుని జటాజూటంలో ఉన్న గంగమ్మ తల్లి తిరుమల గిరుల పవిత్రతను తెలుసుకొని ఆ గిరుల సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలని వడివడిగా వస్తున్నట్టు ఉరుకుతూ దుముకుతూ జారే జలధారలతో, జలజల పారే జలపాతాలతో, చల్లగా సాగే సెలయేరులతో, వన్యప్రాణులతో సాక్షాత్తు ఆ ఆదిశేషుడే చుట్టుకొని పడుకున్నట్టుగా ఉన్న ఈ 7 కొండల మీద శ్రీమన్నారాయణుడు వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. అలా ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే ఇక్కడ కొండలు, గుట్టలు, చెట్లు, పుట్లు, కొండ కోన, సెలయేళ్లు, జలపాతాలు, తీర్థాలు ఏది చూసినా ఒక పవిత్రతను, పురాణ కథనాన్ని ఆపాదించుకున్నవే. అలాంటి ఒక అద్భుతం తిరుమలలో వెలసిన శిలాతోరణం. స్వామి కొలువు తీరిన ప్రదేశం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఈ పర్వతాలలో అతి ఎత్తైన పర్వతం, ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు లేదా శ్రీవారి పాదాలు అని చెప్పుకుంటున్న ప్రదేశంలో వేశాడని, ఆ తర్వాతి అడుగు ఈ శిలాతోరణం దగ్గరే వేశాడని, 3వ అడుగు ప్రస్తుతం మనం కొలుచుకుంటున్న స్వామి కొలువు తీరిన ప్రదేశంలో వేశాడని పురాణ కథనం. స్వామివారి వరదహస్తం, కటిహస్తం ఈ శిలాతోరణం మీద ఎవ్వరూ చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం,
స్వామివారి వరదహస్తం, కటిహస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయి. సహజ శిలాతోరణం. ఇక దీనిని భౌగోళిక అద్భుతంగా కూడా చెప్తారు. భౌగోళికంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగిన ఈ సహజ శిలాతోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది అన్నది శాస్త్రజ్ఞుల అంచనా. 160 కోట్ల సంవత్సరాలు, దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి శిలలు కాలక్రమంలో శిలాతోరణాలుగా ఏర్పడ్డాయని, అలా శిలాతోరణంగా ఏర్పడి కూడా 160 కోట్ల సంవత్సరాలు అవుతుందని చెప్తారు. అక్కడక్కడ ఉన్న చిన్నా చితకా శిలాతోరణాలు కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన పురాతన శిలాతోరణాలు 3 ఉన్నాయని, అందులో ఒకటి తిరుమలలోని ఈ సహజ శిలాతోరణమని చెబుతారు. 250 కోట్ల సంవత్సరాలకు పూర్వం తీవ్రమైన నీటి కోతల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చును అనేది శాస్త్రజ్ఞులు చెప్పే మాట. సముద్ర మట్టానికి దాదాపు 30,000 అడుగుల ఎత్తులో ఉన్న తిరుమలలో ఈ శిలాతోరణం ఏర్పడింది అంటే ఒకప్పుడు అంత ఎత్తులో జలం ఉండేది అన్న విషయం తెలుస్తోంది. ఒకప్పుడు ఈ కొండలన్నీ కూడా సముద్ర గర్భంలో ఉండేవట. కాలక్రమేణా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా ఈ కొండలు సముద్ర గర్భం నుంచి బయటపడ్డట్టు తెలుస్తోంది. దీనికి రుజువుగా సముద్ర గర్భంలో మాత్రమే ఉండే కొన్ని రకాల మొక్కలు ఇప్పటికి కూడా తిరుమల కొండలపై లభిస్తాయి అని చెప్తుంటారు. అందుకే దీన్ని తిరుమల కొండ అంటారు. తిరుమల కొండ మీద ఉండే ఈ శిలాతోరణం సుమారు 26 అడుగుల వెడల్పు, 9.8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక ఇది జీవుల తొలి స్థావరంగా కూడా కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఆది మానవుల ఆనవాళ్లుగా వారు వాడినటువంటి పనిముట్లు, రాతిపైన చెక్కిన చిత్రాలు మొదలైనవి ఇక్కడ మనకు కనపడుతుంటాయి. ఇక ఈ ప్రదేశపు అందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మాత్రం ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి సూర్యోదయం చూడడం అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఒకప్పుడు కేవలం శిలాతోరణం మాత్రంగానే ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లతో వివిధ రకాల పక్షులను పెంచుతున్నారు. అక్కడ పర్యాటకులు సేద తీరటానికి సహజ సిద్ధమైన రాతి సోఫా లాంటి చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతంగా మారింది. అదండి తిరుమలలో వెలసినటువంటి అద్భుతమైనటువంటి సహజ శిలాతోరణం. ఇలాంటి అద్భుతమైనటువంటివి, ఆసక్తిని గొలిపేటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూద్దాం. మరి తెలుసుకోవాలి మరి అంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాని, సూచనని కూడా మాకు పంపించండి. శ్రీ వెంకటేశ్వరునికి సమానమైన దేవుడు ఇటు భూతకాలంలోనూ లేడు, అటు భవిష్యత్తులోనూ ఉండబోడు. అలాంటి మహిమాన్వితమైన ఈ వెంకటాచల క్షేత్రంలో వివిధ యుగాలలో అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అని ప్రసిద్ధి పొందిన 7 కొండలు నెలకొని ఉన్నాయి. అందులకే దీనికి 7 కొండలని, అందున్న స్వామికి 7 కొండల వాడని, సప్తగిరీశుడని ప్రసిద్ధి ఏర్పడింది. ఇప్పుడు మనం శ్రీవారి ఆలయానికి వాయువ్య దిక్కున సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న చక్రతీర్థంను దర్శించుకోవడానికి వెళ్తున్నాం. చక్కటి తార్ రోడ్డు సౌకర్యం ఉన్న ఈ తీర్థస్థలికి 10 నుంచి 15 నిమిషాల్లో సులువుగా చేరవచ్చు. ఈ తీర్థానికి వెళ్తూ తిరుమల క్షేత్ర విశేషాలను కొన్ని తెలుసుకుందాం. ఈ తిరుమల క్షేత్రంలో పవిత్రమైన శ్రీవారి ఆలయం, శ్రీ స్వామి పుష్కరిణి, శ్రీ భూవరాహస్వామి ఆలయం, ఆకాశగంగ, చక్రతీర్థం, పాప వినాశనం, గోగర్భం, తుంబుర తీర్థం, కుమారధార తీర్థం, రామకృష్ణ తీర్థం మున్నగు అనేక దివ్య స్థలాలు, పవిత్ర తీర్థాలు నెలకొని ఉన్నాయి. ఈ కొండ సిద్ధులు సంచరించే లోయలతో, యోగులు తపస్సు చేసుకునే గుహలతో, సెలయేళ్లతో, పచ్చని చెట్లతో, మృగపక్షి సంతతుల శబ్దాలతో, అరుపులతో, పవిత్రతకు, ప్రకృతి రమణీయతకు నిలయమై అలరారుతూ ఎప్పుడూ శోభాయమానంగా ఉంటుంది. ఈ మార్గంలో ముందుగా 150 కోట్ల సంవత్సరాల నాటిదిగా ఇటీవల కనుగొనబడిన సహజ శిలాతోరణం మనకు దర్శనమిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఈ పర్వతాలలో అతి ఎత్తైన పర్వతం నారాయణగిరి, శ్రీవారి పాదాలు అని మనం చెప్పుకుంటున్న ప్రదేశంలో మోపారని, ఆ తర్వాతి అడుగు ఈ శిలాతోరణం దగ్గరే వేశారని, 3వ అడుగు ప్రస్తుతం మనం కొలుచుకుంటున్న శ్రీ స్వామి కొలువుదీరిన ప్రదేశంలో వేశారని భక్తుల విశ్వాసం. ఈ సహజ శిలాతోరణంను మనం దర్శించి
కాలిబాటలో కొంత ముందుకు రాగానే చక్రతీర్థం విశిష్టతను తెలిపే బోర్డు, మార్గసూచిక బోర్డు మనకు కనపడుతుంది. ఇది పూర్తిగా మెట్ల మార్గం. మొదట కొంత మెట్లు ఎక్కి తర్వాత చిన్నపాటి లోయలోనికి మెట్ల మార్గంలో దిగాలి. ఇక్కడ మనం చేరవలసిన పరమ పవిత్రమైన చక్రతీర్థం మనకు దర్శనమిస్తుంది. ఈ ప్రదేశంలో అత్యంత ప్రశాంత అరణ్య వాతావరణం, జలపాత హోరు, ఆహ్లాదకర పరిసరాలు మనకు గోచరిస్తాయి. చక్రతీర్థ విశిష్టత స్కాంద పురాణంలో చెప్పబడింది. శాపగ్రస్తుడైన ఓ గాంధర్వుడు రాక్షసుడై సంచరిస్తుండగా పద్మనాభుడు అనే తపస్శాలి ఆ రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరములు ఘోర తపస్సు గావించగా తన భక్తుని ప్రజలను కాపాడడానికి శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రం పంపి ఆ రాక్షసుని అంతమొందించి శాప విముక్తి గావించినారని ప్రతీతి. అప్పటి నుండి ఇది చక్రతీర్థంగా పిలువబడుతోంది. శ్రీరంగం నుండి సుందరుడనే విప్రుడు తనకు కలిగిన రాక్షసత్వాన్ని ఈ తీర్థానికి వచ్చి పోగొట్టుకున్నాడు. ప్రతి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి నాడు చక్రతీర్థ ముక్కోటి ఉత్సవం జరుగుతుంది. ఈ చక్రతీర్థమును స్నానం చేసిన వారికి భూత రాక్షస బాధలు తొలగిపోతాయి. అంత మాత్రమే కాక తిరుమల పుణ్యక్షేత్రంలోని పర్వత సానువుల్లో 66 కోట్ల తీర్థములు ప్రకాశించుచున్నవని బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం చెప్పుచున్నవి. అందువలనే ఈ వెంకటాచలం పుష్కరాద్రి అని కూడా పిలువబడుతోంది. ఎందరో మహర్షులు, సిద్ధులు, సాధువులు ఈ కొండ మీద తీర్థాల చెంత తపస్సు చేసి ముక్తిని పొందారు. తీర్థస్థలి నుంచి కొంత పైకి రాగానే ఇక్కడ వెలసిన సుదర్శన చక్రతాళ్వార్ అభిముఖంగా నమస్కార భంగిమలో శ్రీ ఆంజనేయ స్వామివారు, ప్రక్కనే శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు మనకు దర్శనమిస్తారు. ఇంకా ఇక్కడ పరమశివుడు ఇరువైపులా వినాయక, సుబ్రహ్మణ్య స్వామి వార్లను అభిముఖంగా నందిని మనం దర్శించవచ్చు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమల నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఈ పాప వినాశ తీర్థం ఉంది. పాప వినాశ తీర్థము పరమ పావనమైన తిరుమల ప్రసిద్ధి పుణ్యతీర్థాల్లో ఒకటిగా వెలిసింది. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన సకల పాపాలు నశించి సకల కోరికలు మరియు సుఖ శాంతి ప్రాప్తించెను. కావున ఈ తీర్థమునకు ఈ నామం ఏర్పడినది. ఈ మాదిరిగా శ్రీ వెంకటేశ్వర పురాణంలో చెప్పబడినది. అశ్వయుజ మాసం నందు శుక్లపక్ష సప్తమై ఉత్తరాపాడ నక్షత్రం యుక్త ఆదివారం కానీ లేక ఉత్తరాబాధ నక్షత్రంలో కూడిన ద్వాదశి దినము కానీ తీర్థ విశేషంగా ఉంటుంది మరియు విశేష దినంగా చెప్పబడుతుంది స్కంద పురాణంలో. ఈ తీర్థం నందు శ్రీ గంగా భవానీ మాత మరియు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహములు నెలకొల్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పురోహిత సంఘం సభ్యులచే పూజింపబడుతున్నది. ఇది ఈ పాప వినాశ యొక్క తీర్థం
గురించి విశేషాలు. ఇప్పుడు ఈ తీర్థానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. తిరుమల నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తీర్థం. ఈ తీర్థానికి తిరుమల బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. కేవలం 25 రూపీస్, 25 రూపాయలు లోపలే ఉంటుంది టికెట్. లేకపోతే ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళాలనుకుంటే జీపు సౌకర్యం కూడా ఉంది ఈ టెంపుల్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్లీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే అంతటి దయాశాలిగా ఉన్నటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణ కరము పాదములు చూప, ఈ యుగంలో నా పాదములు నమ్మండి, మీకు తీరని కోరిక ఉండదు అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా కిందకి పెట్టి తన పాదములను చూపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ సుప్రభాతంలో చదువుతుంటాం కదా, ప్రాయస్వ జనో పుంసాం శరణ్యత్వేన తేనపాణిన కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం అంటాం. స్వామి, నువ్వు పరమ కారుణ్యంతో, పరమ దయతో మేము ఏమి ఆశ్రయించాలో దానిని నువ్వే చూపించావు. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. తన కడగంటి చూపు అనబడేటటువంటి వెన్నెల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరుస్తూ ఉంటాడు. అంతటి కరుణా దృక్కులతో ఉంటాడు. ఆయన తన చేతితో తన పాదములు చూపిస్తూ ఉంటాడు. ఎవరు ఆయన పాదములను మనసులో పెట్టుకున్నారో, పాదములు అన్న మాటకు అర్థం ఏమిటి? అవి గతికి చిహ్నం, కదలడానికి నడవడానికి కారణమవుతాయి. మన నడత దేనిని ఆశ్రయించి ఉండాలి? చేరవలసిన లక్ష్యము పరమేశ్వరుడు. పరమేశ్వరుణ్ణి చేరడానికి మార్గము ధర్మము. ఆ ధర్మము ఈశ్వర ప్రోక్తము. ధర్మానురక్తిని పొంది ఉండండి అని చెప్పడానికి ఎవరు నా పాదములను పట్టుకుంటారో వారికి ఈ సంసారం అనేటటువంటి సముద్రము నడుములోతు మాత్రమే వస్తుంది. వాళ్ళు ఈ సంసారమన్న సముద్రంలో మునిగిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జననమరణ చక్రమునందు అదే పనిగా తిరగవలసినటువంటి అగత్యము నుండి విడుదల పొందుతారని చెప్పడానికి వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ, అలా ఉండమని ఎవరూ చెప్పలేదు. విగ్రహం కాదు, సాక్షాత్తు స్వామి ఇలా పెట్టి చూపిస్తున్నాడు. పైగా ఇలా పెడితే ఏదైనా నేను ఇస్తాను, బెంగపెట్టుకోవద్దని. అందుకే లోకానికంతటికీ కూడా అన్నీ ఇవ్వవలసి వస్తే ఆ చేతితోనే ఇస్తాడు. అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ చేతి మించి పడిన పదార్థాన్ని పట్టి తీర్థంగా ఇస్తూ ఉంటారు. అటువంటి పరమ దయ కలిగినటువంటి స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టి పాదములు చూపిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదములను మామూలుగా దర్శనం చేయడం కూడా అంత గొప్ప విషయమే, అందులో ఏమీ సందేహం లేదు. అందుకే 1-4 మార్లు ఆ పాదములను మనసులో ధరించడానికి వీలుగా భావన చేస్తూ ఉంటారు. ఆ పాదములను పైన చూడడం ఒక ఎత్తు, అడుగున చూడడం ఒక ఎత్తు. తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉద్యున్నకాంసుభిరుధస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన పాదముల యొక్క పైభాగం చూస్తే నల్లటి కాంతులతో ఇంద్రనీలమణులను తిరస్కరిస్తుందిట. అలా ఉంటాయి ఆ పాదాల యొక్క ఉపరితలముల యొక్క కాంతులు. అడుగు భాగం ఎంత ఎర్రగా ఉంటాయంటే అవి పద్మరాగమణుల యొక్క కాంతులను తిరస్కరిస్తాయిట. ఆ గోళ్ల యొక్క చివరి నుంచి వచ్చేటటువంటి తెల్లటి కాంతులు చంద్రుడి యొక్క కాంతులను తిరస్కరిస్తూ ఉంటాయిట. అంత కాంతి వలయంలా ఉంటాయి ఆ పాదాలు. అందుకే
తామ్రోదరజ్జితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్రనీలౌ ఉద్యున్నకాంసుభిరదస్త శశాంకభాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన పాదముల యొక్క ఉపరితలములను ఈ మాంసచక్షువుతో చూడగలగడం ఒక అదృష్టం, మూర్తి యొక్క పాదములను చూడడము ఒక అదృష్టం. ధ్యానమునందు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదముల అడుగు భాగాన్ని చూడడం తరించిపోవడానికి మార్గం. ఎందుకని అంటే అన్నమాచార్యుల వారు ఒక మాట అంటాడు. ఆయన వెంకటేశ్వర స్వామి వారి సంకీర్తనం చేస్తూ పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. పరమయోగీంద్రులకు అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి. అనేకము లేకుండా ఒక్కటైపోయి లోపల వెంకటేశ్వరుడి పాదములే పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించినటువంటి ధ్యానస్థితిని అందుకున్నటువంటి గొప్ప యోగి పుంగవుడు ఆయన అరికాళ్ళు చూడగలడు. పద్మపీఠం మీద ఆయన నిలబడి ఉంటే మీకు అరికాళ్ళు ఎలా? తిరుమలలో శ్రీవారి అభిషేకానికి ఉపయోగించేవి ఆకాశగంగ తీర్థం నీరు. ఆ తీర్థంలోని నీరు ఉపయోగించడానికి గల కారణం ఏంటి? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారికి ఆ తీర్థానికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ తీర్థం ఎలా ఏర్పడింది అన్న ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమల నంబి, ఆయనకే శ్రీశైల పూర్ణుడు అన్న మరో పేరు. ఆయన భగవద్ రామానుజాచార్యుల వారి 5 మంది గురువుల్లో ఒకరు. స్వయాన మేనమామ. ఒకప్పుడు తిరుమల నంబి వారు శ్రీవారి అభిషేకానికి ఉపయోగించే నీరుని తిరుమల నుండి 3 మైళ్ళ దూరంలో ఉండే పాప వినాశన తీర్థం నుండి తీసుకొచ్చేవారు. పాప వినాశనం తిరుమలకొచ్చే ప్రతి భక్తునికి తెలిసే ఉంటుంది. ఇక కథలోకెళ్తే అప్పటికే శ్రీవారి అభిషేకానికి ఆలస్యమైపోతుండడంతో తిరుమల నంబి వారు పాప వినాశన తీర్థంలోని నీటిని కుండలో పట్టుకుని పరుగు పరుగున దట్టమైన అడవి మార్గంలో నడవసాగారు. ఆయనకి దారిలో ఒక వేటగాడు కనిపిస్తాడు. అతను తిరుమల నంబి దగ్గరకు వచ్చి, ఓ తాత, నాకు కొన్ని నీళ్ళు ఇవ్వవా? దాహంగా ఉంది అని అడుగుతాడు. అసలే స్వామివారి అభిషేకానికి ఆలస్యమైపోతుండడంతో తిరుమల నంబి వారు ఆ వేటగాడిని పట్టించుకోకుండా వెళ్లిపోసాగారు. వేటగాడు తిరుమల నంబి వెనకాలే వెళ్తూ తన బాణంతో మట్టి కుండను కొడతాడు. వెంటనే ఆ కుండ నుండి నీళ్లు కారసాగాయి. వేటగాడు ఆ నీటిని తాగుతూ తన దాహాన్ని తీర్చుకుంటాడు. పరువులేని ఆ ఖాళీ కుండని దింపి చూడగానే కోపంతో తిరుమల నంబి, ఓ ఈ వేటగాడా, స్వామివారి అభిషేకానికి నీళ్లు లేకుండా చేస్తేవే, అసలే ఆలస్యమవుతున్నది. స్వామి, ఇప్పుడేం చేయాలి అని బాధపడతాడు. అప్పుడు ఆ వేటగాడు, తాత బాధపడకు, ఇక్కడికి దగ్గరలో ఒక తీర్థం ఉంది, అక్కడికి దారి చూపిస్తాను, వెళ్దాం పద అని అంటాడు. ఇక చేసేదేమీ లేక తిరుమల నంబి వారు అతనితో వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ ఎటువంటి తీర్థము ఉండదు. అక్కడ రాళ్ళు రప్పలు మాత్రమే ఉన్నాయి. తిరుమల నంబి కోపంతో నీరెక్కడా అని అడుగుతాడు. అప్పుడు బోయవాడు తన బాణాన్ని తీసి అక్కడున్న బండలపై సంధించగానే ఒక్క ఉదుటన నీరు పొంగుకొస్తుంది. వేటగాడు ఆ తీర్థానికి ఆకాశగంగ తీర్థమని నామకరణం చేసి, ఈ నీటిని నీవు మీ శ్రీనివాసునికి ఉపయోగించు అని మాయమైపోతాడు. ఆ తర్వాత తిరుమల నంబికి ఆ నీటిని తీసుకుని వెళ్ళాక అర్థమవుతుంది, అక్కడ వేటగాని రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడని. అప్పటి నుండి ఆ ఆకాశగంగ తీర్థంలోని నీటినే స్వామివారి అభిషేకానికి తిరుమల నంబి రోజూ తీసుకెళ్లేవారు. ఇప్పటికీ ఆ ఆచారం తిరుమలలో కొనసాగుతూనే ఉంది. తోలప్పచార్య కుటుంబ సభ్యులు ఆ ఆకాశగంగ తీర్థం నుండి తిరుమలకు 3 కుండల నీటిని ఆలయానికి తీసుకొస్తారు. ఒక కుండలోని నీటిని మధ్యాహ్నం పూజకి, మరో కుండలోని నీటిని సాయంకాలం పూజకి, 3వ కుండలోని నీటిని గుడి మూసేశాక బ్రహ్మాండం కోసం ఉపయోగిస్తారు. బ్రహ్మోత్సవాల్లో తిరుమల నంబి వారి సేవకు గుర్తుగా ఒక ఏనుగు వెనక ఆకాశగంగ నీటిని తీసుకొస్తారు. తిరుమల నంబి వారి గుర్తుగా తిరుమలలో తన్నేరు ముదు అనే ఉత్సవాన్ని, ఆధ్యాయన ఉత్సవం ఆఖరి రోజు జరుపుతారు. తోలప్పచార్య కుటుంబంలోని ఒక సభ్యుడు ఆకాశగంగ నీటిని తలపైన పెట్టుకుని శ్రీనివాసుని మండపం దగ్గరికి తీసుకొస్తారు. ఆ నీటిని స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. స్వామివారి ఆరాధన అయిపోయాక శ్రీవారి ఆలయం చుట్టూ ఆ కుటుంబ సభ్యుడిని ఊరేగింపుకు తీసుకెళ్లి ఆ తర్వాతే అతన్ని ఇంటి దగ్గర వదిలి వస్తారు. ఆ ఆచారం ఇప్పటికీ తిరుమలలో జరుగుతూనే ఉంది. ఎంతటి గొప్ప వరం కదా ఆ కుటుంబానికి.
తిరుమలలో శ్రీవారి అభిషేకానికి ఉపయోగించేవి ఆకాశగంగ తీర్థం నీరు. ఆ తీర్థంలోని నీరు ఉపయోగించడానికి గల కారణం ఏంటి? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారికి ఆ తీర్థానికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ తీర్థం ఎలా ఏర్పడింది అన్న ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తిరుపతి ఇస్కాన్ టెంపుల్ అయితే మనం ఈరోజు ఈ 5th వ్లాగ్లో చూడబోతున్నాము. ఆల్రెడీ 4 వ్లాగ్స్ తిరుపతి వ్లాగ్స్ అయితే వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ఈ ఇస్కాన్ టెంపుల్స్ అంటే అందరికీ చాలా ఇష్టం అనే విషయాన్ని మాట్లాడుకున్నాము అంటే శ్రీకృష్ణుని పూజించని ధ్యానించని మనుషులు అస్సలు ఉండరు కదండి. అలాంటి శ్రీకృష్ణ మందిరాల విషయానికి వస్తే ఈ ఇస్కాన్ ఫౌండేషన్ వారి అన్ని టెంపుల్స్ కూడా ఒక్కో టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. ఈ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియన్సీ. ఈ టెంపుల్స్ అనేవి వరల్డ్లోనే అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాయన్నమాట. ఈ ఇస్కాన్ ఫౌండర్ అయిన శ్రీల ప్రభుపాద మన యొక్క భాగవద్గీతను మరియు కృష్ణ భక్తిని దేశం మొత్తం వ్యాపించాలి అని చెప్పి ప్రపంచ నలుమూలలా తిరిగి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఇస్కాన్ టెంపుల్ అయితే ఫౌండ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లోను చాలా ఊర్లలో అయితే ఉన్నదన్నమాట ఈ ఇస్కాన్ టెంపుల్. మనకి దగ్గరలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి దగ్గరలో ఏ చోటైతే బాగుంటుందని అనువైనదిగా భావించిన ఆయన మన తిరుపతి అయితే ఎక్కువ మంది భక్తులు వచ్చే పోయే ప్రదేశం కాబట్టి ఈ చోటునైతే అందరు భక్తులకి చేరువుగా ఉంటుందని భావించి ఈ తిరుపతిలో అన్నమాట 1983-94 ఆ టైం పీరియడ్లో అయితే గవర్నమెంట్ పర్మిషన్తో ఒక చిన్న టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. కృష్ణ తర్వాత రాధ వారి విగ్రహాలను ప్రతిష్ఠించి చిన్న గుడిని అయితే నిర్మించారంట. ఆ తర్వాత 2005లో అందరికీ సందర్శించేలా చాలా పెద్దదిగా నిర్మించి ఏర్పాటు చేసి ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ని అయితే ఫినిష్ చేయించడం అయితే జరిగిందంట. మనం ఈ ఇస్కాన్ టెంపుల్లోనే కూడా నివసించాలి అంటే ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా మనకు అవైలబుల్లో ఉందన్నమాట. స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణంలో కొన్ని రోజులు ఉండే అవకాశం అయితే కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. టెంపుల్ ప్రసాదం అనమాట ఇది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి తర్వాత పాలు ఉపయోగించే ఈ ప్రసాదం తయారు చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కూడా మనకి సాంబార్ అన్నం పెట్టారు ఆ రోజు, చాలా బాగుందన్నమాట. మనం ఈ ఇస్కాన్ టెంపుల్లో చెప్పుకోదగ్గ మరో విషయం అంటే గోశాల అన్నమాట. ఇక్కడనే పక్కనే ఉంది గోశాల. 100కు పైగా గోవులను రక్షిస్తూ పెంచుతూ వాటి పాలు నేటితోనే లడ్డు స్వీట్ అన్నీ కూడా తయారు చేస్తారనమాట. ఇక్కడ స్వామివారి ప్రసాదం అన్నిటినీ కూడా మనం ఇక్కడే కూడా షాప్. కపిల తీర్థానికి మహత్యం ఉందా తెలుసుకుందాం. తెలుగునాట ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో కపిల తీర్థం ఒకటి. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది ఉండటం విశేషం. హరిహరులకు ఏ భేదం లేదని నిరూపిస్తూ నిలిచినటువంటి ఈ తీర్థరాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో ఉంది. శేషాచల పర్వత పాదాన ఉన్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోర తపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుంచి పొడమని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థల పురాణం చెబుతోంది. కపిలుని తపస్సుకు మెచ్చి నిలిచిన స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడి లింగాన్ని కపిలలింగంగాను పిలుస్తారు. కామాక్షి సమేతుడై నిలిచిన స్వామివారిని తర్వాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడి లింగాన్ని అగ్నిలింగంగానూ వ్యవహరిస్తారు. తిరుమల గిరణ నుంచి గలగల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకే ఆకాశగంగా శివుని జటాజూటాన్ని చేరినట్టు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణిని శైవులు కపిలతీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని, చక్రతీర్థమని పిలుస్తారు. ఇప్పుడున్న ఆలయం సుమారు 1000 ఏళ్ల నాటిదని చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని,
స్వతహాగా శైవ మతస్థులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టు స్పష్టంగా మనకు తెలుస్తోంది. వైష్ణవ తీర్థం విజయనగర రాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవ తీర్థంగా పరిగణించి ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు. ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్న గుడి ఆళ్వార్లలో ఒకరి పేరిట, నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్టు చెబుతారు. విజయనగర పరిపాలన చివరి రోజుల్లో అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్ఠ గావించిందని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వర స్వామితో పాటు కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. సంతతి లేనివారు ఈ క్షేత్రంలో ఉన్న స్వామిని ఆరాధించి ఒక రాత్రి కనుక నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడి తీర్థంలో పుణ్యస్నానం ఆచరించిన వారి పాపాలు పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వేకువజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు. కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి అత్యంత ఘనంగా పూజాధికాలు నిర్వహించి మారేడు దళాల పూజ, అన్నాభిషేకం చూసి తీరవలసిందే తప్ప ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేం. ఇక్కడ మహాశివరాత్రికి ముందు జరిగే బ్రహ్మోత్సవాలు, డిసెంబర్ మాసంలో వచ్చే తెప్పోత్సవాలు భక్తులను అలౌకిక ఆనందంలో ముంచేస్తాయి. శేషాద్రి కొండ దిగువన 7 కొండలకు వెళ్లే దారిలో ఉంది. కపిల తీర్థానికి చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు. ఇందులో ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగం అయి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటోంది. ముల్లోకాలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 10 ఘటికల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమానదానంగా పరిగణించబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీప పర్వదినాన్న ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరూ కపిల తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శివరాత్రి పండుగ అలాగే బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఇక్కడ. తిరుమల అంటే శ్రీవారే, అణువణువు శ్రీ వెంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అని, మల అంటే శైలం అని అర్థం ఉంది. అంటే తిరుమల శ్రీశైలం అన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా. అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది? అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిల తీర్థం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామి వారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిల తీర్థం. తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడికి వస్తే ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు మన చూపుల్ని తిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనల్ని అడుగు తీసి అడుగు వేయనివ్వదు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండల మీద నుంచి గలగలా పారుతూ